everyone, welcome to Plan Your Trades Nifty Institutional Data Breakdown Analysis for Friday అంటే 15th May 2026. ఒకసారి క్విక్గా మనం క్లయింట్స్ అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. వీళ్ళు వీళ్ళు యాక్చువల్గా పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు, బట్ రేపటి కోసం ఈ రోజులానే రేపటి కోసం కూడా వీళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ స్ట్రాటజీస్ చూసినా వాళ్ళ పొజిషన్స్ చూసినా కూడా మంచి బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్, సో యాక్చువల్గా వీళ్ళ పొజిషన్స్తో బ్లఫ్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ వీళ్ళు ఒక మోడరేట్ సైడ్ వేస్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొపరేటరీస్ చెప్పాలంటే వీళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ రేపటి కోసం వీళ్ళు ఇక్కడ కనిపించడానికి బేరిష్ కనిపిస్తూ ఉంది ఓవరాల్గా, బట్ వీళ్ళు ఇంటర్నల్గా వీళ్ళ స్ట్రాటజీస్ చూసినా వీళ్ళ పొజిషన్స్ చూసినా కూడా కంప్లీట్గా స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం. సో ఓవరాల్గా అట్లీస్ట్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉన్నారు కదా, ఇన్ కేస్ మార్కెట్ బుల్లిష్ వెళ్తే ఈ రోజులాగా ఏ లెవెల్ వరకు వెళ్తుంది అండ్ రివర్సల్ తీసుకుంటే ఎక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటుంది, అట్లీస్ట్ క్లయింట్స్ బేరిష్ ఉన్నారని చెప్పి సో రేపటికి కంప్లీట్గా బేరిష్ ట్రేడ్ చేయొద్దా, ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్తో అనాలిసిస్ వీడియో అయితే ఉంది. సో దట్ మీకు ఒక కంప్లీట్ వ్యూ కావాలన్నా, పిక్చర్ కావాలన్నా, కంప్లీట్గా పొజిషన్స్ పైన ఐడియా కావాలన్నా కూడా అట్లీస్ట్ ఆ ఫుల్ వీడియో చూడండి. సో దట్ మీకు ఒక గ్రిప్ అనేది వస్తుంది, రేపటి మార్కెట్ పైన కన్విక్షన్ కూడా వస్తుంది. అండ్ ఇదే షార్ట్కి అటాచ్ కూడా చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హియర్.